ఒకరోజు ఆదివారం నేను చాలా కొంచెం సమయం ఫ్రీగా ఉండింది. మధ్యాహ్నం నుంచి ఎళ్లి ఆదివారం కూర్చున్నాను ధ్యాన మందిరంలో. ఎవరు లేరు, ప్రశాంతంగా ఉంది. ఏసీ యేసుకొని ఎండలో హాయిగా ఉందబ్బా అని చెప్పేసి 2019లో ధ్యాన మందిరంలో మిడిల్‌లో హాయిగా కూర్చున్నాను. ప్రశాంతంగా రిలాక్స్ అవుదామని జెప్పేసి, ఆ రిలాక్సేషనే నన్ను ధ్యానంలోకి తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే అప్పటిదాకా అక్కడ పిరమిడ్ మాస్టర్సు ధ్యానం చేస్తూ ఆ ఎనర్జీ అక్కడ ఉందేమో, నాకైతే ఆ విషయాలు ఎనర్జీ ఉంటదని గూడా నాకప్పుడు తెలీదు. నేను కూర్చోవడంతోనే చాలా డెప్త్‌లోకి ఎళ్ళిపోవడం అయితే జరిగింది. ఎంత డెప్త్‌లో కంటే అసలు ఒకలాంటి ఆనందమైన స్థితిలోకెళ్ళాను. అసలు ఎంత అద్భుతాన్ని పొందుతున్నానో, ఎంత అమృతమైనటువంటి ఆహ్, ఆత్మానందం, రియల్ అయినటువంటి ఆత్మానందం నాలో నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడో మధ్యాహ్నం 1:30 కూర్చున్నాను. 4:30 టైం గూడా నాకు తెలీదు. ఏదో 10 నిమిషాలు అటు కూర్చున్నట్టుగా ఉంది.